బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లాను కోనూరు గ్రామ దళితులు కలిశారు. తమ పూర్వీకులకు చెందిన లంక భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కోనూరు గ్రామస్తులు వాపోయారు. నకిలీ పత్రాలను సృష్టించి ఇసుక అమ్ముకుంటున్నారని చెప్పారు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లాను కోనూరు గ్రామ దళితులు కలిశారు. తమ పూర్వీకులకు చెందిన లంక భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ? పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కలెక్టర్ కృతికాని కొంతమంది దళితులు కలిసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ భూముల్లో లంక భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శాఖమూరి అనేటువంటి వ్యక్తి, ఎవరైతే శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని రెవెన్యూ అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ని కలిశారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? అక్కడ ఏమైనా రాజకీయ అండదండలు ఉన్నాయా? తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నారో, శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి దళితులకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు తమ పేరుతో ఎక్కించారని చెప్పి అధికారుల మీద కూడా ఒత్తిడి చేస్తున్నాడని చెప్పి ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులు అయితే పల్నాడు కలెక్టర్ అయితే ఫిర్యాదు చేశారు. అయితే అసలు ఆ భూములు వాళ్ళ పూర్వీకులు ఏం చెప్పేసి దళితులు అయితే చెబుతున్నారు. ఆ భూముల్ని తమ శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి తమ పేరుతో ఎక్కించుకుని తమ ఇసుక ఏదైతే ఉందో ఆ లీజు నేను చేసుకుంటాను, ఇసుక క్వారీకి సంబంధించి అక్రమ ఇసుక రవాణా కూడా అతనే చేస్తాడని చెప్పి దళితులు అయితే చెబుతున్నారు. అసలుకి ఈ క్వారీలకు సంబంధించి గత సంవత్సరం నుంచి కూడా ఈ శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా మంది అధికారుల మీద కూడా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం కూడా జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇతనికి ఎవరైతే అధికారులు ఇతను చేసే అక్రమ ఇసుక వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరైతే అధికారులు అడ్డుపడతా ఉంటారో వాళ్ళ మీద పిటిషన్లు వేయటం, వాళ్ళని బాగా ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఏదైతే దళితులకు సంబంధించిన భూములు చెప్పి ఇటు ఎమ్మెల్యే భాష్యం ప్రజలు కూడా ఉండడం జరిగింది. రైట్ స్వామి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.